ఎవరు ఈ అంబేద్కర్? అంబేద్కర్ అంటే దళితులకు మాత్రమే న్యాయం చేసిండు అంటారు. మనకు తెలిసిన నిజం అదొక్కటే. కానీ అసలైన నిజం 1891లో భారతదేశాన్ని మార్చే స్వరం పుట్టింది. ఆ బాబు పేరు భీమ్రావ్ అంబేద్కర్. అతడు పుట్టింది సాధారణ కుటుంబంలో కాదు, సమాజం తక్కువగా చూసే ఒక వర్గంలో. పాఠశాలకు వెళ్ళిన మొదటి రోజే అతణ్ణి క్లాస్లో లోపల కూర్చొనివ్వలేదు. నీళ్లు కూడా తన చేతితో తాగనివ్వలేదు. ఒక చిన్న పిల్లాడి మనసుకు అది ఎంత పెద్ద గాయమైందో ఊహించండి. కానీ అతడు ఏడవలేదు. ఆ బాధను బలంగా మార్చుకున్నాడు. చదువు మాత్రమే నా ఆయుధం అని నిశ్చయించుకున్నాడు. రోజూ అవమానాలు, రోజూ కష్టాలు, కానీ ఆపలేదు. అతడి ప్రతిభ చూసి విదేశాలకు చదవడానికి అవకాశం తెచ్చుకున్నాడు. అమెరికా, లండన్, అక్కడతడు ప్రపంచస్థాయి విద్యను సంపాదించాడు. అక్కడ ఎవరూ అతన్ని తక్కువగా చూడలేదు. అప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు, సమాజం మారాలి అని. తిరిగి భారత్కు వచ్చి అతడొక యుద్ధం మొదలుపెట్టాడు. అది కత్తులతో కాదు, అది హక్కుల కోసం, సమానత్వం కోసం. అతడు చెప్పిన ఒక మాట ఇప్పటికీ ప్రతి మనిషికి మార్గం చూపుతోంది: ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. అతడు రాసింది మన దేశానికి ప్రాణం లాంటి భారత రాజ్యాంగం. అందులో ప్రతి ఒక్కరికి సమాన హక్కులిచ్చాడు. ఎవరూ తక్కువ కాదు, ఎవరూ పెద్ద కాదు. అతడు ఎదుర్కొన్న కష్టాలలో అతడు చరిత్ర సృష్టించాడు.